తాళ్లపాక అన్నమాచార్యులు తెలుగు సాహిత్యంలో తొలి వాగ్గేయకారుడు. అంటే తన పాటలు తానే రాసి పాడేవారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి గొప్ప భక్తుడు మరియు పద కవితా పితామహుడు. 15వ శతాబ్దంలో జీవించిన ఆయన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ 32,000 సంకీర్తనలు రచించారు. తెలుగులో భక్తి సంప్రదాయానికి ముఖ్యంగా శృంగార వేదాంత భావాలతో నిండిన కీర్తనలకు ఆద్యులు. ఆయనకు పద కవిత పితామహుడు, సంకీర్తనాచార్యుడు వంటి బిరుదులున్నాయి. ఈయన కీర్తనలు నేటికి భక్తి సంగీతంలో ప్రాచుర్యంలో ఉన్నాయి. కొన్ని ముఖ్య విషయాలు: అన్నమాచార్యులు 1408 సంవత్సరం నుంచి 1503 సంవత్సరం వరకు జీవించారు. ప్రధాన రచనలు: ఈయన వెంకటేశ్వరుని స్తుతిస్తూ 32,000 సంకీర్తనలు రచించారు. వీటిలో మనకు ఇప్పటికీ కొన్ని లభ్యమవుతున్నాయి. ఆయన రచించిన దాంట్లో జో అచ్యుతానంద, జో ముకుంద, కొండలలో నెలకొన్న, అదివో అల్లదివో, ఇలా ఎన్నో ప్రముఖమైన పాటలున్నాయి. బిరుదులు: అన్నమయ్యకు పద కవితా పితామహుడు, సంకీర్తనాచార్యుడు అని 2 బిరుదులున్నాయి. ప్రాముఖ్యత: తెలుగులో మొట్టమొదటి వాగ్గేయకారుడు. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పద కవితా శైలికి మార్గదర్శకులు. ఇతడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితమైన గొప్ప వైష్ణవ భక్తుడు. స్వామి మేలుకొలుపులు, జోలపాటలు పాడేవారు. జీవిత విశేషాలు: అన్నమయ్య తన మనుమడైన తాళ్లపాక చిన్నన్న రచించిన అన్నమాచార్య చరిత్రము అనే ద్విపద కావ్యం ద్వారా ఆయన జీవితం గురించి తెలుస్తుంది. అన్నమయ్య కీర్తనలు భక్తితో పాటు మానవ సంబంధాలు, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలను కూడా బోధిస్తాయి. పెట్టిన దైవమెరుగు బీరగాయలోని చిక్కు, పెట్టిన దైవమెరుగు బీరగాయలోని చిక్కు, దిట్టకూళ ప్రాణులమై తిరుగుతగా పెట్టిన దైవమెరుగు బీరగాయలోని చిక్కు, దిట్టకూళ ప్రాణులమై తిరుగుతగా పెట్టిన దైవమెరుగు బీరగాయలోని చిక్కు. కాయము మోచి పుట్టి కర్మమున కొడిగటి రోయబోతే మేనిలోని క్రోధవోయినా, కాయము మోచి పుట్టి కర్మమున కొడిగటి రోయబోతే మేనిలోని రోతవోయినా, పాయ పువ్వల తగిలి పాప పుణ్యముల జికి తీయబోతే వచ్చున తెగరాని బల్దము, పాయ పువ్వ
పువ్వల తగిలి పాప పుణ్యముల జిక్కి తీయపోతే వచ్చున తెగరాని బంధము పెట్టిన దైవ మెరుగు బీరగాయలోని చిక్కు దిట్టకూడ ప్రాణులమై తిరుగుతగక పెట్టిన దైవ మెరుగు బీరగాయలోని చిక్కు. జగములో కట్టుబడి సంసార దుఃఖమంది నగబోతే కొంతైనా నవ్వు వచ్చిన జగములో కట్టుబడి సంసార దుఃఖమంది నగబోతే కొంతైనా నవ్వు వచ్చిన చిగురుడాస తగిలి చింత జలధి బడి జగదిగా చూడబోతే ఎందుకు నెక్కినది చిగురుడాస తగిలి చింత జలధి బడి ఎగదిగా చూడబోతే ఎందుకు నెక్కినది పెట్టిన దైవ మెరుగు బీరగాయలోని చిక్కు దిట్టకూళ ప్రాణులమై తిరుగుతక పెట్టిన దైవ మెరుగు బీరగాయలోని చిక్కు. పరమాత్ముమతి గని భవములెల్ల గడచి ధరణి మాయలతోడి తగులున్నదా పరమాత్ముమతి గని భవములెల్ల గడచి ధరణి మాయలతోడి తగులున్నదా సిరుల మిల్చిన ఎట్టి శ్రీ వెంకటేశ్వరుని మరిగి కొల్చిన మాకు మరి చూదలేల సిరుల మిల్చిన ఎట్టి శ్రీ వెంకటేశ్వరుని మరిగి కొల్చిన మాకు మరి చూదలేల పెట్టిన దైవ మెరుగు బీరగాయలోని చిక్కు దిట్టకూళ ప్రాణులమై తిరుగుతగ పెట్టిన దైవ
బీరగాయలోని చిక్కు దిట్టకూళ ప్రాణులమై తిరుగుతగాక పెట్టిన దైవ మెరుగు బీరగాయలోని చిక్కు దిట్టకూళ ప్రాణులమై తిరుగుతగాక పెట్టిన దైవ మెరుగు బీరగాయలోని చిక్కు